తెలుగువారు ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండే పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. తనతో సహా అందరూ పార్టీకి వారసులే గాని పెత్తందారులు కాదని తేల్చి చెప్పారు. కార్యకర్తలు కేవలం కాగితాలు ఇస్తే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో కోలాహలంగా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత చోటు చేసుకున్న మార్పులను వివరించారు. ఆటుపోట్లు చవిచూసిన ప్రతిసారి కార్యకర్తల కష్టంతోనే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ మళ్లీ అధికారంలో వచ్చిందన్నారు. అలాంటి ప్రాణ సమానమైన కార్యకర్తల్ని మర్చిపోనున్న ఆయన ప్రజల చుట్టూ తిరిగి వారి ఇబ్బందుల్ని పరిష్కరించినప్పుడే తాను గుర్తిస్తానని చెప్పారు. 4 దశాబ్దాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటాం. అయితే మీరు నా చుట్టూరు తిరిగితే మాత్రం మీకు న్యాయం జరగదు. ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు. ఈ 2 విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా 95 సీఎం గానే ఉంటా, మంచికి మంచిగా ఉంటా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా, దాంట్లో సందేహం లేదు. ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నానన్న చంద్రబాబు ఈ విషయంలో తనతో కలిసి రావాలని నేతలు, కార్యకర్తల్ని అభ్యర్థించారు. ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్నామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. అదే సమయంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. జనాభా తగ్గిపోతా ఉంది, మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు, ముసలి వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఇది మనందరి సామాజిక బాధ్యత. ఉగాది రోజున ప్రారంభించబోతున్న P4 కార్యక్రమంలో కలిసి రావాలని ప్రభుత్వ విధానాలతో లబ్ధి పొందిన వారు, సంపన్నులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైన ఉంది. అందుకే 20 లక్షల మందిని ఎంపిక చేశాం. పారిశ్రామికవేత్తలకు పిలిపిస్తున్నాను, సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు పిలిపిస్తున్నాను. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నా జీవితంలో ఒక ఆశయం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిపిన తొలి ఆవిర్భావ వేడుకకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా తరలి వచ్చారు. 43 ఏళ్ల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక వీడియో ఆకట్టుకుంది.